హైందవ సోదరులు కూడా ఒప్పుకుంటారు. మీరు అక్కడక్కడ గొళ్ళ మీద మైకుల్లో ఎప్పుడన్నా మంత్రాలు చదువుతున్నప్పుడు తప్పకుండా వినండి, అదేం పాపంగా వినండి. అసలు అందులో ఖచ్చితంగా ఒక సద్బ్రాహ్మణుడు తప్పనిసరిగా చదువుతాడు, పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ అనే మంత్రం చదువుతాడు. ఆ 4 ముక్కలు చాలు, పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ. పాపోహం పాపిని, పాప కర్మాణం పాప కర్మలు చేసిన పాపాత్మ, నా ఆత్మ కూడా పాపం చేతనే ఉన్నది, పాప సంభవం అంటే పాపములోనే పుట్టాను. అంటే జన్మ పాపం ఉన్నది అనేది హైందవ సోదరులు కూడా నమ్ముతున్నటువంటి సంగతి. ఒక వ్యక్తి నుండి పాపము ఇతరులకు సంప్రాప్తం అవుతుంది అనేది బైబిల్ కూడా దాన్ని స్పష్టంగా చెబుతుంది. ఆదాము నుండి సంక్రమించినటువంటి సకల మానవ జాతి పుట్టుకతోనే పాపముతో పుడుతున్నారు. అయితే చిన్న ప్రాయములో ఉన్నప్పుడు, చిన్న ఏజ్లో ఉన్నప్పుడు వాడు తనలో ఉన్నటువంటి ఆ పాప లక్షణాలను వ్యక్తం చేయడానికి తగిన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇంకా వాడికి డెవలప్ కావు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాప తత్వం అనేది స్తబ్దంగా ఉంటుంది వాళ్ళలో. స్తోత్రం. అప్పటికి ఒక్కొక్కడు చూపిస్తుంటాడు. వానికి మొత్తం 8 ఏళ్ళు లేవు, 10 ఏళ్ళు లేవు. వాడి ఫ్రెండ్ పెట్రోల్ బంక్లో ఆయిల్ కొడుతూ ఉంటాడు. ఇద్దరు కలిసి పెట్రోల్ బంక్లో ఉన్న దగ్గరికి వచ్చారు. పిల్లలే, ఒరే కొత్త సినిమా వచ్చింది రావా అని. నన్ను రానియరు, ఈ బంకులో నుంచి రానియరు అంటే, మీ నాయనమ్మ చచ్చిపోయిందని చెప్పురా. 10 ఏళ్లలో పిల్లలు, మీ నాయనమ్మ చచ్చిపోయిందని చెప్పురా. పోయి పాపం ఆ ఓనర్కి, ఆ బంక్ ఓనర్కి చెప్పాడు, మా నాయనమ్మ చచ్చిపోయిందండి, అందుకని నేను ఈరోజు సెలవు తీసుకుంటున్నానని ఏడు మొహం పెట్టి చెబితే, అవునారా, చనిపోయిందా, అయ్యో పాపం, సరిపో అన్నాడు. ఇక ఈడు వాళ్ళు కలిసి పోయారు. మరుసటి రోజు మామూలుగా డ్యూటీకి వచ్చాడు. కరెక్ట్గా 4 రోజులు ఆగి మళ్ళీ ఇంకొక సినిమా వచ్చింది. మళ్ళా పోయి ఈడి దగ్గరికి, బొంకు దగ్గరికి, అరే మూవీ వచ్చింది, కొత్త సినిమా వచ్చింది రావా. అరే మొన్ననే నాయనమ్మ చచ్చిపోయిందని చెప్పాను, ఇప్పుడు అడిగితే తంతాడు రా, నేను రానియడాను. ఏం కాదు, నువ్వు పోయి చెప్పుపోరా, నా వల్ల కాదురా. రావే పదా, నీకేం తీసుకెళ్తాం మేము అని పోయారు ముగ్గురు. మళ్ళీ ఏడు మొహం పెట్టాడు. ఏంద్రా అన్నాడు. వాళ్ళు చెప్పారు సార్, వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయింది సార్ అని. అది ఎంతమంది నాయనమ్మలు ఉన్నారా? ఒక నాయనమ్మ కదా ఉంటుంది, ఆమె చచ్చిపోయింది అన్నాడు. మొన్న పోయాడు. మళ్ళీ ఏంటంటే వెంటనే వీళ్ళు తడుముకోకుండా వాళ్ళ తాతకి 2 భార్యలు సార్ అన్నాడు. వాళ్ళ తాతకి 2 భార్యలు సార్. అరే ఇద్దరైనా ఇంకేమైనా ఉన్నారు చెప్పురా ముందే. లేదు సార్, ఇద్దరే సార్. అయితే పో, ఆ మాట చెప్పి మళ్ళీ పోయాడు. 10 ఏళ్ల లోపు పిల్లలు ఎంత చమత్కారంగా అబద్ధాలు ఆడగలిగారండి. సార్ తీసేయి, అక్కడ దాగొద్దు. పాప నైజం అనేది ఎలా కనపడిద్దో మనలో బ్లడ్లో చూపిస్తా. పిల్లల్లో 1.5 సంవత్సరం పిల్లల్ని చూడండి మీరు. మా మేనల్లుడికి 2 కమల పిల్లలు పుట్టారు. వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళారు కొంచెం. వాళ్ళు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక టెస్ట్ చేశాను నేను. కొద్దిగా వాళ్ళకి 1.5 సంవత్సరంన్నర ఏజ్ వచ్చినప్పుడు, 1 సంవత్సరం దాటిన తర్వాత ప్రాయం వచ్చినప్పుడు, ఒక చిన్నదాన్ని ఎత్తుకుంటే రెండోది ఎడుతుంది. ఆ ఎత్తుకున్న దాన్ని మళ్ళీ పండుకోబెడితే సైలెంట్గా ఉంటుంది. అంటే ఏం బుద్ధి అది? మీరు ఊహించండి, ఏం బుద్ధి అది? ఏ వయసు నుంచి? అసలు దానికి ఏం తెలుసు? 1.5 సంవత్సరం ప్రాయం, దానికి ఏం తెలుసు? కానీ ఒకటి మాత్రం తెలుసు, అసూయ, కుళ్ళుకునే బుద్ధి మాత్రం తెలుసు. ఎట్లా వచ్చింది అది? వాళ్ళ అమ్మేమో ట్రైనింగ్ ఇచ్చిందా? మనల్ని కాకుండా ఇతరులను ఎవరన్నా ఆదరిస్తే ఇట్లా ఏడవాలమ్మా, కుళ్ళుకోవాలి, ఇట్లా మొత్తుకోవాలి, ఇలా చేయాలని చెప్పి ఏమన్నా నేర్పిందా? నేర్పితే నేర్చుకునే వయసేనా అది? మరి ఎలా స్టార్ట్ అయింది ఆ బిడ్డలో అలాంటి తత్వం? దేవ వ్యతిరేకమైన దుర్గుణాల మూటగా మానవుడు పుట్టుకలోనే అట్లా పుడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనకు తెలియక ఏ పాపం మనలో ప్రవేశించినందున మనం పాపులమైనందున, మనకు తెలియక మనం శిక్షలోకి వెళ్ళిపోతున్న కారణం చేత
మన నిమిత్తం లేకుండానే మనం దోషులంగా మార్చబడుతున్న కారణం చేత మన నిమిత్తము లేకుండానే మన పక్షంగా దేవుడే బలి అయి కనికరమును బట్టి మనకు విమోచన మార్గాన్ని చూపాడు. ఇది స్పష్టం, ఇది సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జన్మతః మానవుడు ఏ తత్వంతో పుడుతున్నాడు? పాపతత్వంతో పుడుతున్నాడు. దీనికి ఇంకా మీకు రిఫరెన్స్ కావాలంటే ఇంకా ఉన్నాయి బైబిల్లో. సామెతల గ్రంథంలో బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టునని రాసుంది. సామెతల గ్రంథంలో చూడండి, 22వ అధ్యాయం 15వ వచనం చదువు. సామెతలు 22:15. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము. చూడండి, స్వభావ సిద్ధంగా వానిలో పుడుతుందట మూఢత్వము. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము. చూడండి, పుట్టటమే ఎలాంటి స్వభావంతో పుడుతున్నాడు? మూఢత్వంతో. వాడికి తెలియదు, ఎవడన్నా ఇది కాదు ఇది అని చెప్పినా ఇనే టైపు కాదన్నమాట. నేను కుందేళ్ళు పట్టాను, దానికి 3 కాళ్ళే అంటాడు, ఒక్క కాలు వాడి చేతిలో పెట్టుకొని. మరి నీ చేతిలో ఇంకొక కాలు ఉంది, 4 కాళ్ళు రా, కుందేలు కంటే కాదు 3. ఇదిగో చూడు, 3 ఉన్నాయి చూడండి. బాలుని హృదయములో మూఢత్వము స్వభావ సిద్ధంగా పుడుతుంది. పుట్టుకతోనే అలాంటి తత్వంతో పుడుతున్నాడు. పుట్టుకతోనే అలాంటి తత్వంతో పుడుతున్నాడు కాబట్టే, చెడు తత్వంతో పుడుతున్నాడు కాబట్టే, పాపతత్వంతో పుడుతున్నాడు కాబట్టే పాపాన్ని గూర్చి ఏ మనుషుడికి ఎవడూ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ల ప్రాయం నుంచి స్కూల్కి పంపిస్తుంటే స్కూల్ గోడల మీద ఏం రాసి ఉంటాయో తెలుసా? స్కూల్లో పాఠాలు ఏంటో తెలుసా? మరి ఇప్పుడు ఏం నేర్పుతున్నారో నాకైతే తెలియదు, కానీ నేను బడికి పోయినప్పుడు మాత్రం ఇవన్నీ నేర్పారు. అబద్ధాలు ఆడరాదు, దొంగతనం చేయరాదు, మోసగించరాదు, తల్లిదండ్రులకు అవిధేయత చూపరాదు, తల్లిదండ్రుల ఎడల భక్తిగా ప్రవర్తించాలి, గురువుల ఎడల భక్తిగా ఉండాలి, అన్ని సుగుణాలన్నీ రాస్తాడు. ఏమండి, పుట్టడమే చెడిపోయిన తత్వంతో పుడుతున్నాడు కాబట్టి మంచిని డబ్బులు ఇచ్చి నేర్పించాల్సి వచ్చింది. ఇక్కడ దొంగతనములు చేయటం నేర్పబడుందని ఎక్కడన్నా బోర్డు చూసారా? అవసరంలా, దానికి ట్రైనింగ్ అవసరం. బుద్ధి దొంగ బుద్ధి, అవకాశం దొరికిందంటే ఎత్తేస్తారు, డౌట్ లేదు. ఇక్కడ జనములను ఎలాగో మోసగించవలనో నేర్పబడునని ఎక్కడన్నా చూసారా మీరు? జనములను బకరాలను ఎలాగో చేయవలని ఇక్కడ నేర్పబడదని బోర్డు ఎక్కడన్నా చూసారా? అవసరంలా, ఛాన్స్ దొరికిందంటే చేసేస్తారు. ఇక్కడ అబద్ధములు ఎలాగాడవలనో నేర్పబడును అని చెప్పి అక్కడ బోర్డు చూసారా? లేదు. అవన్నీ అసలు మనకి ఎవరు ట్రైనింగ్ చేయాల్సిన అవసరం, మన బ్లడ్లోనే అది పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మానవ జాతి మొత్తం కూడా ఆదాము రక్తము చేతనే వచ్చింది. ఆదాము రక్తములో ఉన్న కలుషితమైనటువంటి ఆ పాపము అందరిలోనికి ప్రసరించింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు కూడా అందరిలాగానే స్త్రీ పురుషులకు జన్మించాడు అనుకో. పురుషుని ద్వారా స్త్రీ సంతానవతి అవుతుంది. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఆ పురుషుని రక్తము నుండి తనకు జన్మించేటువంటి బిడ్డకు పాపం సంక్రమిస్తుంది, పాపం అంటుతుంది. అర్థమైందా? అప్పుడు ఆ పుట్టిన వాని రక్తం కూడా ఏ రక్తం అవుతుంది? పాపముతో ఉన్న రక్తం అవుతుంది. మరి తన రక్తంలో పాపం ఉన్నప్పుడు ఆయన మన కోసం తిందించే రక్తం పనికిరాదు. ఇది ఎంతమందికి అర్థమైంది? తన రక్తంలోనే పాపం ఉన్న రక్తము మరొకటి పాప ప్రాయశ్చిత్తార్థమై చిందించడానికి పనికిరాదు. అందుకని ఇప్పుడు పాపులందరి కొరకు చిందించబడవలసిన రక్తం ఏ రక్తమై ఉండాలంటే పవిత్రమును, నిర్దోషమును, నిష్కళంకమైన రక్తమై ఉండాలి. ఆ రక్తములో ఇక ఏ కలుషితం ఉండకూడదు. అలాంటి రక్తం మానవ జాతిలో మొత్తం వెతికినా ఎక్కడా లేదు. ఎవరి బ్లడ్లో అయినా పాపం ఉంటే వాని పాపమునకు వాడే చావాల్సి ఉంది, కానీ ఇంకొకటి కోసం చచ్చే అర్హత వాడికి లేదు. సింపుల్గా మిమ్మల్ని అడుగుతా, నా కోసం మీరు ఎవరన్నా బలవుతారా అంటే మీరు అంటారు, మా నెత్తిన తట్టడం ఉన్నాయి, మేమేం పెద్ద మనుషులం ఏంది నీ కోసం బలి కావడానికి. పోనీ మీకోసం నేనేమన్నా బలవుతానా? నేనేం పుణ్యాత్ముండి ఏంది? నాకున్న పాపాలు నాకున్నాయి, మీకున్న పాపాలు. కాబట్టి నా కోసం నేను శిక్ష పొందాలి, మీకోసం మీరు శిక్ష పొందాలి తప్ప మీకోసం నేనో నా కోసం మీరో బలి కావడానికి లేదు. ఎందుకంటే అందరూ బ్యాగులు ఫుల్ అయిపోయి ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళందరినీ విడిపించాలంటే ఏం చేయాలి? ఏ పాపము లేని పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తము కావాలి. నీతిమంతుని రక్తం కావాలి, నిరపరాధ రక్తము కావాలి. ఆ రక్తము మానవ జాతి మొత్తంలో కాగడా వేసి వెతికినా దొరకదు. మరి ఇప్పుడు దేవుడు భూమి మీదకి రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది.
పురుషుని ద్వారా స్త్రీ గర్భంలోనికి ప్రవేశించి జన్మించేటువంటి జన్మ ద్వారా పురుషుని నుండి పాపం సంప్రాప్తం అవుతున్న కారణం చేత, పురుషుని ద్వారా జన్మించేటువంటి సంతతికి పాపము సంక్రమించుతున్న కారణము చేత పురుషుని ఇప్పుడు